ఇలాంటి దరిద్రమైన కార్యక్రమాలు అవాకులు చవాకులు పేలవకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎంతసేపు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఒకటే మాట అంటావు. ఈరోజు కూడా ప్రెస్ మీట్లో చెప్తా వచ్చాడు ఆయన. మామయ్య అంటాడు, అన్న అంటాడు, చెల్లెలు అంటాడు, తాతలు అవ్వలు అంటాడు. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రజల తరపున. ఇంత విపత్తు ఎప్పుడు జరగలేదు విజయవాడ ప్రాంతంలో. ఎన్నో ధార్మిక సంస్థలు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఎందరో ఇండస్ట్రియలిస్టులు అయితేనేం, యాజమాన్యాలు అయితేనేం తమ వంతుగా 10,000 రూపాయల నుంచి 10 కోట్ల రూపాయలు కాదు 100 కోట్ల రూపాయల వరకు ఒక్కొక్కరు ఈ యొక్క విజయవాడ యొక్క ఘటనలో ఎవరైతే నష్టపోయినారో ఆ కుటుంబాలకు సంఘీభావంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తా వస్తున్నారు. నువ్వు 25 సంవత్సరాల ముందు నీ కుటుంబం, నీ ఆస్తి ఎంత, ఈరోజు నీకున్న సంస్థలేమి, సాక్షి పేపర్